చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబికే ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనంలో సందడి షురు అయింది. ముందుగా లంగరహౌజ్ చౌరస్తాలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రభుత్వం తరపున శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి అధికారికంగా బోనాలను ప్రారంభిస్తారు. లంగరహౌజ్ చౌరస్తాలో అమ్మవారికి పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరపున సమర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి పోతురాజుల ఊరేగింపులు, నృత్యాలతో తొట్టెల ఊరేగింపు ఉంటుంది. ఇది వెనకకేనా కర్పూరం అట్లా వెనక జరిగి వెనకేసి కొట్టినా కూడా ఒకటేసారి. ఇక గోల్కొండలోని పూజారి ఇంటి వద్ద ఉత్సవ విగ్రహాలకు ఆభరణాలతో అలంకరించి గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ బోనం, తొట్టెల సమర్పణతో తొలి బోనం పూజ ముగుస్తోంది. माता भी ऐसी है ना। నిన్న అమావాస్యను పురస్కరించుకుని గోల్కొండ కోట మెట్లకు మహిళలు బొట్లతో పూజలను నిర్వహించారు. ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమయ్యే ముందు వచ్చి అమావాస్య రోజు గోల్కొండ కోటలో మెట్లకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మంకాళికి, ఎల్లమ్మ తల్లికి. ముఖ్యంగా ఇవాళ పూజలు మేము ఎందుకోసం చేస్తామంటే, ఇప్పుడు పూనాల పండుగ వచ్చింది ముంగట, దాని ముందే అమ్మకు అమ్మని శాంతిగా అమ్మ సామాన్లు పెట్టి మంచిగా మనం ఉండాలి, మంచిగా ఎక్కడ పోయినా కానీ అమ్మ ఆశీర్వాదం తీసుకొని పోవాలి అని మనం ముందుకు వస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇయర్కి నేను 10 సంవత్సరాల ముందు మేము వేస్తుంటే మేమైనా కానీ చందు కానీ ముందు, ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి జాగాల కలర్లు పెండింగ్లు చేస్తున్నారు. ఆ పెండింగ్లు గిట్ట అది సరిలేవు. ఎందుకంటే అమ్మవారికి ఎక్కేది ఏంది, పసుపు కుంకుమ విభూతి అంటే కాటిగా పెట్టి మేము బయటకు వెళ్తాం. అమ్మ మొత్తం వెనుక ముందు చూసినామే అమ్మ, దాని గురించి మేము బయటకు వెళ్తాం. కానీ ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు సగం కలర్లు, అది పెంటర్లు వస్తున్నారు, ఎంటికలకు పెంటర్లు, అది ముఖ్యం మంచిది కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే మా టైంలో జయంత్ కానీ ఇప్పుడు చందుబాయి కానీ ఎంతోమంది మేము వేస్తుంటాం కదా, ఎన్ని సంవత్సరాలు వేసినాము. కానీ పసుపు కుంకుమ విభూతి, ఈ మంత్రాలు నిమ్మకాయలు ముగాయలు ఏం పెట్టకపోతే అంత అమ్మ ఆశీర్వాదం, ఆమెను మొక్కి బయటికి వెళ్తుంది. పోతరాజు తయారు అయ్యేటప్పుడు ధరించేది ఏంటంటే ఒక చెప్పి, లంగోటి, మరి మామూలుగా ఇప్పుడు అప్పట్లో లేకుండా ఇప్పుడు ఈ పూసలు, ఈ మళ్ళీ పోతరాజు బయటికి వెళ్ళేటప్పుడు మా అంటే గురువులు ఆనాడు ఉన్న ఆచారంతో ఈ యొక్క అంది, ఈ చేతికి ధరించిన ఒక అమ్మవారి యొక్క కడెము, ఈ అందీలతోటి అమ్మవారిని పోతరాజుని బయటికి తీయడం జరుగుతుంది. ఈ అందిలో ఉన్న ఒక చమత్కారం ఏంటంటే, పోతరాజు బయటికి వెళ్ళేటప్పుడు ఆ అందిని చూస్తూనే వెళ్తాడు. ఎందుకంటే ఆ అందిలో ఉన్న ఒక అద్భుతమైన అంటే ఒక శక్తి ఉంది. మాకు ఆనానుండే మా గురువులు అదే ప్రకారంగా తీస్తారు, అదే ప్రకారంగా వెళ్తాము మేము. ఇవి ధరించడం జరుగుతుంది. దాదాపు ఇది వచ్చేసి మాకు ఒక 12-13 కిలోలు వస్తుందండి. ఈ యొక్క పోతరాజు సామాన్ మాకు ధరించడం మొత్తం ఒక 12-13 కిలోలు వెయిట్ ఉంటుంది. వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళి ఆలయంలో భద్రకాళి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు 15 రోజుల పాటు కనుల పండుగగా అమ్మవారి శాకంబరి
ఉత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు భద్రకాళి అమ్మవారికి సహస్ర కళాభిషేకం నిత్యయాగంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అలాగే ఆషాఢ పౌర్ణమి రోజున జూలై 10న భద్రకాళి అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం చలువ పంతిలు, తాగునీటి వసతి కల్పిస్తున్నామని, ప్రతిరోజు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ఈవో శేషు భారతి పిలుపునిచ్చారు. మరో బ్రేక్ ని చూస్తున్న హీరో మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో జ్యేష్ఠ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలు ముగిశాయి. హైదరాబాద్లోని మాదాపూర్, కావూరి హిల్స్ లోని కార్యాలయాలపై ఏకకాలంలో 2 ప్రత్యేక బృందాలు సోదాలు చేశాయి. కన్నప్ప సినిమాకు సంబంధించిన జ్యేష్ఠ చెల్లింపుల విషయంలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత ఆర్థిక రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పలు ఆధారాలు సేకరించారు. 5 గంటల పాటు సోదాలు కొనసాగాయి. అవునా, ఇంటి దగ్గర ఆఫీసుల్లో కూడా చెక్ చేస్తున్నారు. జిఎస్టీ మొత్తం అన్ని ఇప్పుడు చేస్తున్నారు. రేపు రిలీజ్ కదా, మొత్తం ఇప్పుడు అంటే ఎంక్వైరీ చేస్తున్నారు. దాచిపెట్టేది ఏం లేదు. ఎక్కడెక్కడ అప్పు చేసామో అవునా, ఇంటి దగ్గర ఆఫీసుల్లో కూడా చెక్ చేస్తున్నారు. జిఎస్టీ మొత్తం అన్ని ఇప్పుడు చేస్తున్నారు. రేపు రిలీజ్ కదా, మొత్తం ఇప్పుడు అంటే ఎంక్వైరీ చేస్తున్నారు. దాచిపెట్టేది ఏం లేదు. ఎక్కడెక్కడ అప్పు చేసామో హీరో మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో జ్యేష్ఠ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలు ముగిశాయి. ఈ తనిఖీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్లో అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్లోని మాదాపూర్, కావూరి హిల్స్ లోని కార్యాలయాలపై ఏకకాలంలో 2 ప్రత్యేక బృందాలు ఈ సోదాలు చేశాయి. కన్నప్ప సినిమాకు సంబంధించిన జ్యేష్ఠ చెల్లింపుల విషయంలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ తనిఖీలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? తాజాగా మంచు విష్ణు స్వయంగా నిర్మాతగా, హీరోగా చేసినటువంటి సినిమా కన్నప్ప భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా నిర్మాణానికి సంబంధించి చేసినటువంటి చెల్లింపులు ఏవైతే ఉంటాయో ఆ చెల్లింపులలో ఫినాన్షియల్ చెల్లింపులకు సంబంధించి కూడా అవకతవకలు ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో జిఎస్టీ అధికారులు నిన్న సుదీర్ఘంగా తన యొక్క కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో భాగంగా దాదాపు వీళ్ళు ఈ మధ్య కాలంలో చేసినటువంటి ట్రాన్సాక్షన్స్, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఆరా తీయడం జరిగింది. పలు కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కన్నప్ప మూవీకి సంబంధించి ఇప్పటికే 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఇందులో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో ముఖ్యంగా జిఎస్టీ చెల్లింపులలో అవకతవకలు జరిగినటువంటి ఉద్దేశంతోనే ఈ రకంగా భావించడం జరిగింది. అందులో భాగంగానే నిన్న సాయంత్రం మాదాపూర్లోని కావూరి హిల్స్ లో ఉన్నటువంటి మంచు విష్ణు కార్యాలయంలో ఆయన సినిమా ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించిన ఆఫీస్ లో 2 బృందాలు సోదాలు నిర్వహించాయి 2 ప్రాంతాల్లో. సో ఈ సోదాలు దాదాపు 5 గంటల పాటు కొనసాగాయి. అయితే దీని మీద మంచు విష్ణు స్పందించడం జరిగింది. ఇది రెగ్యులర్ చెకప్స్ లో భాగంగానే జరిగినటువంటి సోదాలు తప్ప
మూవీ పరమైనటువంటి చెల్లింపులలో మూవీకి కేటాయించినటువంటి బడ్జెట్ పరమైనటువంటి చెల్లింపులు కావచ్చు, ఇందులో ఎటువంటి జిఎస్టీ పరమైనటువంటి ఎగవేతలు లేవన్నటువంటి విషయాన్ని మంచు విష్ణు తెలియజేశారు. ఇక అదే సమయంలో మోహన్ బాబు సైతం ఉన్నప్పటికీ కూడా మోహన్ బాబు దీని మీద స్పందించేందుకు నిరాకరించారు. మొత్తం త్వరలోనే కన్నప్ప మూవీ భారీ బడ్జెట్ తో నిర్మించినటువంటి యొక్క సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించినటువంటి నేపథ్యంలోనే వీటి మూవీకి సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే ప్రొడక్షన్ కు సంబంధించి మూవీ నిర్మాణంలో పెట్టినటువంటి పెట్టుబడులు వాటికి సంబంధించి చెల్లించినటువంటి ఏవైతే లావాదేవీలు చెల్లింపులు ఉంటాయో వాటిలో జిఎస్టీ పరమైనటువంటి అంశాలు ప్రాపర్ గానే ఉన్నాయా లేదని కూడా చెక్ చేసిన తర్వాత దాదాపు 5 గంటల సోదాల అనంతరం కొన్ని కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకుని రాత్రి 10 గంటల ప్రాంతంలో యొక్క సోదాలను క్లోజ్ చేశారు జిఎస్టీ అధికారులు. రత్నకుమార్, ఆర్థిక రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పలు ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఈ ఆధారాలకు సంబంధించిన వివరాలు చెప్పే అవకాశం ఉందా జిఎస్టీ అధికారులు? మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి కొన్ని కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి ఫినాన్షియల్ లావాదేవీలు ఏవైతే ఉంటాయో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చేసినటువంటి డాక్యుమెంట్స్ ని కూడా కొంత జిఎస్టీ అధికారులు ఇన్వెస్టిగేషన్ అంటే సోదాల అనంతరం వాటిని సీజ్ చేశారు. ఖచ్చితంగా ఇందులో చెల్లింపుల పరమైనటువంటి అవకతవకలు జరిగితేనే ఈ రకమైనటువంటి సీజింగ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కన్నప్ప మూవీకి సంబంధించినటువంటి చెల్లింపులలో బడ్జెట్ పరంగా కూడా జిఎస్టీ పరమైనటువంటి ఆ చెల్లింపులు సరిగా లేకపోవడం కారణమే ఈ సీజింగ్ అనేది కూడా జరిగిందని కూడా భావించాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో వరుసగా అది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కావచ్చు, అలాగే జిఎస్టీ అధికారులు కావచ్చు, వరుసగా భారీ బడ్జెట్ సినిమాల మీద ఫోకస్ చేయడం జరిగింది. ఎక్కడైతే ట్యాక్స్ పరమైనటువంటి చెల్లింపులు అనేవి వాటిల్లో అవకతవకలు జరుగుతాయో ఆయా ప్రొడక్షన్ హౌస్లు నిర్మాతల ఇళ్లలో కూడా సోదాలు చేయడం జరిగింది. పలు కీలక డాక్యుమెంట్స్ నగదు వాటన్నింటిని కూడా సీజ్ చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు కన్నప్ప మూవీ 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కాబట్టి గత కొంతకాలం నుంచి ఈ సినిమా పరమైనటువంటి విషయాల్లో చోటు చేసుకున్నటువంటి ఆర్థిక లావాదేవీల మీద ప్రధానంగా దృష్టి సారించి అవకతవకలు జరిగినటువంటి ఉద్దేశంతోనే నిన్న సాయంత్రం నుంచి దాదాపు 5 గంటల పాటు 2 బృందాలు పూర్తిగా సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్స్ ను సీజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ రత్న. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర కొనసాగుతుంది. యాక్సియం 4లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్లో మొత్తం 4 వ్యోమగాములు అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. ఈ మిషన్ ఇవాళ సాయంత్రం 4:30 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSతో అనుసంధానం కానుంది. 28 గంటల తర్వాత ISSతో అనుసంధానం కానుంది. మిషన్ పైలట్ గా శుభాంశు శుక్లా వ్యవహరిస్తున్నారు. ఇక ISS లో శుభాంశు కీలక ప్రయోగాలు చేరున్నారు. మైక్రో గ్రావిటీలో మొక్కల పెరుగుదలపై అధ్యయనం చేరున్నారు. మైక్రో గ్రావిటీలో కండరాల క్షీణతపై పరిశోధనలు చేరున్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్ర అంశాలపై అధ్యయనం చేరున్నారు. 14 రోజుల పాటు ISS లో శుభాంశు శుక్లా గడపనున్నారు. శుక్లా రోదసి యాత్ర కోసం భారత్ 550 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ ప్రయోగంతో ఇస్రోకు అంతర్జాతీయ ఖ్యాతి రానుంది. గగన్యాన్ ప్రాజెక్టులోనూ శుభాంశు శుక్లా భాగమయ్యారు. లో రాకేష్ శర్మ తర్వాత మళ్ళీ ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం భారత యువతలో శాస్త్రవేత్తల పట్ల ఆసక్తిని పెంచుతుంది. ఇది దేశంలో స్పేస్ సైన్స్ కు బలమైన ప్రోత్సాహం అవుతుంది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, భారత అంతరిక్ష ప్రయాణ చరిత్రలో కొత్త అధ్యయనంగా చెప్పవచ్చు. ఈ
ప్రయోగం ముందుగా నిర్ణయించిన తేదీలో 7 సార్లు వాయిదా పడుతూ వచ్చింది. వాతావరణ కారణాలు, సాంకేతిక సమస్యల నేపథ్యంలో ప్రయోగం తరచూ వాయిదా పడుతూ వచ్చింది. శుభాంశు శుక్లా మానవ సమాజానికి సేవ చేసే ఆవిష్కరణలపై ISSలో జరగబోయే పరిశోధనలో పాల్గొనడం గర్వకారణమని భారత అంతరిక్ష ప్రేమికులు భావిస్తున్నారు.